ప్రజెంట్ అయితే క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతున్నాం సోలాంగ్ వ్యాలీ అటల్ టనల్కి. నేను ట్రిప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే అక్కడ స్నో ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఇవాళ అందుట్లో వర్షం కూడా పడుతుంది కదా, ఇంకా స్నోఫాల్ కూడా ఉండొచ్చు అన్నారు. లైవ్ స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. చూడాలి. మన మనాలి ట్రిప్లో ఇదైతే సెకండ్ డే అండి. మన ప్యాకేజ్లో 8:30కి మన క్యాబ్ అన్న కాల్ చేశారు. అక్కడ స్నో పడుతుందన్న, పడే ఛాన్సెస్ ఉన్నాయండి, వెదర్ కొంచెం బాగుంది ఇవాళ అని. అన్నయ్య ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. నిజానికి వెదర్ ఇక్కడ చూడటానికి బాగుంది. ఇక్కడ పైన అన్నవాళ్ళు కూడా ఇక్కడ వర్షం పడుతుందంటే మనకు అక్కడ స్నో పడే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. సో పైకి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము, 9 కల్లా స్టార్ట్ అవ్వాలి కాబట్టి. పైకి రాగానే అన్న వేడి సాంబార్ ఇడ్లీ పెట్టాడు. నిజంగా సాంబార్ ఎట్లా పెడుతున్నాడు కానీ సూపర్ పెడుతున్నాడు. సాంబార్ ఇడ్లీ తిని ఇప్పుడు మనం ట్రిప్ స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే క్యాబ్లో ఉన్నాము, అటల్ టన్నల్లో నుంచి సోలాంగ్ వ్యాలీ వెళ్తున్నాం. సో అన్న అయితే కన్ఫామ్గా అక్కడ స్నోఫాల్ ఉంటుంది అన్నాడు. ఎవరైనా మనాలి వచ్చేది స్నోఫాల్ ఎంజాయ్ చేయడానికి కాబట్టి స్నోఫాల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మన అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే స్నోఫాల్కి ఇదేం పీక్ టైం కాదు, ఫిబ్రవరి, జాన్, డిసెంబర్ ఇవే. బట్ ఇవాళ మన అదృష్టాన్ని బేస్ చేసి ఉంటుంది. చూద్దాం ఎంతవరకు స్నోఫాల్ ఉంటుంది అని. అమ్మాయి అయితే కంప్లీట్ ఎక్సైటెడ్గా ఉంది. This side आ जाओ आप मैम. No rent only for food. Close होना चाहिए. Close होना चाहिए. ప్రజెంట్ క్యాబ్ అని అయితే ఒక షాప్ దగ్గర ఆపారు నియర్ బై. ఈ రోడ్లన్నీ షాప్స్ ఇలాగే ఉన్నాయి. ఈ స్కీ యాక్టివిటీస్ చేయడానికి కానీ, జిప్ లైన్ యాక్టివిటీస్ చేయడానికి కానీ, అండ్ ఈ రెంట్కి బట్టలు తీసుకోవటం, స్నో యాక్టివిటీస్లో చేయడానికి, ఇవన్నీ షాప్స్ అవే ఉన్నాయి. సో మనం ఒక షాప్ దగ్గర ఆగాము. ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి నేనైతే ఒక 2 యాక్టివిటీస్కి తీసుకున్నా. జిప్ లైన్ అండ్ ట్యూబ్ మీద స్నోలో డ్రిఫ్టింగ్ చేస్తారంట. సో ట్యూబ్ యాక్టివిటీ అయితే 500 కపుల్కి, అండ్ జిప్ లైన్ అయితే 1500 కపుల్కి. సో ఆ 2 తీసుకున్నాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ స్నో అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ అదే, గొప్ప విషయం. టోటల్ 8 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మనకి 10,500 ప్యాకేజ్ అంట. సో వీటిలో నుంచి మేము ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాం. అది కూడా మేము జిప్ లైన్ యాక్టివిటీ చేయలేదు భయమేసి. ఇతను ఈ అన్న మన క్యాబ్ అన్న, పరంజీ పేరు. మనకి ఫస్ట్ రోజు పికప్ దగ్గర నుంచి అంతా చాలా మంచిగా ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు. ఈ డ్రెస్లో అవసరం అనుకుంటాం కానీ లేకపోతే మాత్రం బిస్కెట్ అవుతుంది మనకు అక్కడ, ఈ షూస్ కానీ. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్ ఇవి వెళ్ళే వేస్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం అడ్వెంచరస్ రోడ్ లాగానే ఉన్నాయి. ఇంకా ఒక 20 days 30 days బిఫోర్ వస్తే ఎలా ఉండేదో తెలీదు. కీర్తి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా చూస్తుంది స్నోలో ఎప్పుడెప్పుడు ఆడుకుంటుందా అని.
ప్రజెంట్ అయితే అటల్ టనల్ నుంచి పాస్ అవుతున్నాము. ఇది 9 కిలోమీటర్స్ స్ట్రెచ్ టన్నల్. పైకి వెళ్తున్న కొద్దీ చేతులన్నీ గడ్డగట్టుకుపోతున్నాయి. ఫుటేజ్ రికార్డ్ చేయడం కోసం గ్లాసెస్ దింపుతుంటే ఫేస్ కూడా గడ్డగట్టుకుపోతుంది అనిపిస్తుంది. అండ్ పైకి వెళ్ళే కొద్దీ ఆల్మోస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ అవుతున్నట్టున్నాయి. అటల్ టనల్ నుంచి ఎగ్జిట్ వస్తున్నాము. అబ్బా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్నోఫాల్ కొంచెం తక్కువగానే అవుతుంది కానీ వర్షం పడుతుంది. లైవ్ స్నోఫాల్ కూడా ఉంటే బాగుండు. నిజంగా ఇంత దూరం వచ్చినందుకు స్నోఫాల్ దొరికితే బాగుండు. చేతులు గడ్డగట్టుకుపోతున్నా. నిజానికి ఈ వ్యూ చూస్తే మాత్రం వీడియో రికార్డ్ చేయకుండా ఆపలేకపోతున్నా. సరే ఎటైతే అటు ఏందని చెప్పి నేను ట్రై చేస్తున్నా. సాయంత్రానికి ఎలా ఉంటాయో చేతులు అయితే తెలియదు. ప్రజెంట్ నేను కీర్తి అయితే సిసు విలేజ్లో ఉన్నాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ స్నో ఉంది. నిజంగా ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సిసు విలేజ్ అనేది. ఇక్కడ ఒక్కొక్కసారి అనిపించింది ఎలా బతుకుతారా మనుషులని, కానీ ఒక్కొక్కసారి ఇక్కడే బతికితే అనిపించింది. చలి అయితే దోలు తీరిపోతుంది. ఇక్కడ వాష్రూమ్ చేసుకోవాలంటే మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అవి పే అండ్ యూజ్. ఈచ్ పర్సన్ 10 రూపీస్ ఉన్నాయి. ఇతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఎంత బాగుందో, చలి కూడా అంతే ఉంది, దారుణంగా ఉంది. ఈ సిసు విలేజ్ నుంచే మనకి స్నో యాక్టివిటీస్ జరుగుతాయి. మేము బుక్ చేసుకున్నాయి. ఇక్కడ వెదర్ ఎంత బాగుందో, చాలా అంత దారుణంగా ఉంది. ఇక్కడికి వచ్చేవరకు స్నో అంది కీర్తి. వచ్చిన తర్వాత ఫుల్ వణికిపోతుంది. స్నో అనుకున్నాం కానీ సరదా తీరిపోతుంది ఇక్కడైతే. ఫస్ట్ అమ్మ ఇప్పుడే ఇలా ఉందంటే ఆదిమానవుల టైంలో వాళ్ళు ఎలా బతికేవాళ్ళు ఏమో అసలు.
దేశ్ముదురు సినిమా చూసినప్పటి నుంచి చాలామందికి కుళ్ళు మనాలి ఒకసారన్నా చూడాలనిపిస్తుంది. కీర్తి కూడా అలాగే అనిపించింది, ఒకసారి కుళ్ళు మనాలి ఎంజాయ్ చేయాలని. స్లోప్గా ఉన్న వే నుంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఎక్కాలి. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ సిసు విలేజ్లో కూడా వర్షం పడుతుంది. స్నోఫాల్ అవుతుంది అనుకున్నాం, కానీ ప్రజెంట్ ఇక్కడ కూడా వర్షం పడుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక 1-2 days స్టే చేసేటట్టు ప్లాన్ చేసుకు రావాలి. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సపరేట్గా ఈ విలేజెస్లో స్టే చేసేటట్టు ప్లాన్ చేసుకు రావాలి. కీర్తి అయితే ఈ చలికి వణికిపోయి ఫస్ట్ వెళ్ళి అక్కడ వేడిగా కావాలని చెప్పి షాప్ లోపల దూరింది. ఆ మ్యాగీ చేస్తుంటే గ్యాస్ దగ్గర చేతులు పెట్టి చలి కాచుకుంటుంది అమ్మాయి. కొంచెం వేడిగా ఉంటుంది చలిలో అని చెప్పి ఒక మ్యాగీ చెప్పుకున్నాము. అది ఎలా ఉన్నా సరే ఫస్ట్ వేడిగా బాడీలోకి ఏదో ఒకటి వెళ్ళాలి. అందుకని చెప్పి మ్యాగీ తినేసి నెక్స్ట్ జిప్ లైన్ దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివిటీ చూసుకుని కుదిరినంత ఎర్లీగా బయలుదేరాలి మన హోటల్కి. స్నోఫాల్ పడితే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా కొంచెం వర్షం పడుతుంది. మొత్తానికి ఎలాగో అదృష్టం బాగుండి మేము వచ్చేసే 1 hour ముందు స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఒక 1 hour పాటు ఆ స్నోలో వేడివేడిగా మ్యాగీ తింటూ స్నోలో ఆడుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఇద్దరం. రిటర్న్ అవుతున్నప్పుడు అటల్ టనల్ దగ్గర అయితే మాత్రం స్నోఫాల్ పీక్స్లో అయింది. సాయంత్రం వెళ్ళేసరికి మా పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడం అయితే మాత్రం చాలా బాగుంది. మొత్తానికి అయితే అనుకున్నట్టు స్నోఫాల్ స్టార్ట్ అయింది. మేము యాక్చువల్లీ మంకీ క్యాప్స్ కానీ ఇక్కడ క్యాప్స్ కానీ ఏం తెచ్చుకోలేదు తల కవర్ చేసుకోవడానికి. సాయంత్రంకి ఎలా ఉంటుందో తెలియదు మా పరిస్థితి. బట్ మొత్తానికి అయితే స్నోఫాల్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మన పరంజీ అన్న ఈ అన్నపూర్ణ దాబాలో ఫుడ్ బాగుంటుందని ఆపారు. నిజానికి బయట ఎక్కడ తిన్నా కూడా చికెన్ కొంచెం యావరేజ్గా అనిపించింది. కంపారిటివ్లీ ఇక్కడైతే చికెన్ చాలా బాగుంది. నిజంగా చికెన్ రైస్ చెప్పుకున్నాము. కీర్తి అయితే సేఫ్ సైడ్కి పరాటా చెప్పింది వెజ్. నేనే ఇంకా ఎగ్ పరాటా కూడా ట్రై చేయి, ఏది బాగుంటుంది తినొచ్చు అని చెప్పి పుష్ చేసేదాన్ని.
నేను పరంజీ అన్న అయితే చికెన్ రైస్ చెప్పుకున్నాం ఇద్దరం. ఎలా ఉండదో టేస్ట్ చేయాలి ఇప్పుడైతే. కీర్తి సేఫ్ సైడ్కి 2 పరాటాలు చెప్పిన 2 చాలా బాగున్నాయి. దాబా చిన్నగా ఉన్నా కూడా ఫుడ్ చాలా బాగుంది. బిల్ కూడా మాకు ముగ్గురికి కలిపి 590 అయింది. ఇంకా తర్వాత అలా మళ్ళీ మనాలి మాల్ రోడ్లోకి వెళ్ళాము సాయంత్రం 5కి. అక్కడే ఒక 1 అవర్ 1.5 అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా హోటల్కి రిటర్న్ అయ్యాం. మొబైల్లో తీసిన డేటా అది కాపీ చేసుకోవడానికి పెన్ డ్రైవ్ తీసుకున్నా మనాలి మాల్ రోడ్లో. ఇంకా అక్కడి నుంచి వన్ విహార్ దగ్గర ఒక కండి కొనుక్కొని, నిజానికి ఇక్కడ తిన్న స్ట్రీట్ ఫుడ్ లేదన్నా మంచిగా ఉంది అంటే ఇది కండి మాత్రమే, వర్త్ పెట్టిన 50 రూపాయలకి. ఇంకా స్నోలో తడిచి సాయంత్రం రూమ్కి వచ్చేసరికి ఆ చలికి హీటర్ తీసుకొని మన అన్నయ్య వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాని దగ్గర కూర్చుంటే కానీ చలి తగ్గలేదు. ఇంకా వెంటనే అన్న చికెన్ బిర్యానీ రెడీ అన్నారు. పైకి వెళ్ళేసరికి ప్రొజెక్టర్ ముందు ఒక హిట్ సినిమా పెట్టి సూపర్ టేస్టీ బిర్యానీ పెట్టి ఆ డేని అలా ఎండ్ చేశారు. నిజంగా వచ్చిన సెకండ్ అయితే సూపర్గా అనిపించింది. వీడియో చూసి మీరు కూడా మనాలి స్నోఫాల్ని కొంచెమైనా ఫీల్ అవ్వగలిగి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.